ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయం పొందజాలరు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి ప్రభువు స్వయంగా ఇర్మియాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ప్రభు తోడై ఉండడం వల్ల ఇర్మియా మీద శత్రువులు విజయం పొందజాలరు అంటున్నాడు. నిజంగా ఈ మాటలు మనం కూడా ఈరోజు ఎంతో ధైర్యం తెచ్చుకోవచ్చు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేని గురించైనా బాధపడుతున్నావేమో, ఎవ్వరూ నీకు తోడులేరని దిగులు పడుతున్నావా? నీవెప్పటికీ ఒంటరివేనని కలత చెందుతున్నావా? అన్నింటా నీకు అపజయం ఎదురవుతుందని దుఃఖపడుతున్నావేమో. నీ శత్రువు మరి నీ మీద మాటిమాటికి విజయం పొందుకుంటున్నాడని ఒకవేళ నువ్వు భావిస్తూ బాధపడుతున్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో ఈ విషయాలన్నిటిని బట్టి కూడా శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని. అయితే ఇదిగో ప్రభు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన, నిన్ను బలపరుస్తున్నాడు ఆయన. నీకు బహుధైర్యం రావాలి ఆయన మాటలను బట్టి. ఆయన అంటున్నాడు, నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఆయన తోడుగా ఉంటే శత్రువు ఎవరు కూడా నీ మీద విజయం పొందుకోలేరు. ఆయన నీకు తోడుగా ఉంటే నీకే అన్ని విషయాలను విజయం వస్తుంది. శత్రువు నీ మీద ఎప్పటికీ కూడా విజయం పొందుకోలేడు. నీకోసం ఆయన ప్రాణమే ఇచ్చాడు కదా, ఇంకెందుకు భయపడతావు? ఏదైనా ఇవ్వగలడు నీకోసం. ఆయన నీకోసం ఏదైనా చేయగలడు. అలనాడు భక్తుల కోసం రాజాజ్ఞని మార్చాడు కదా, మరి సముద్రాన్ని పాయలు చేశాడు. కాబట్టి ఆయనకి నీ సమస్య తీర్చడం పెద్ద విషయం కాదు. నీవైతే ఆయనకి మొరపెట్టు, ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తారు. నీ అనారోగ్యంలో కానీ, నీ ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు, వివాహ ఉద్యోగ సమస్యలు, ఏ సమస్యలో నీవు ఉన్నా సరే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నారు ఆయన. ధైర్యం కలిగి భరోసాతో ఉండు. ఆయన నీకు తోడుగా ఉంటే అన్నిట్లో నీకు విజయమే కదా. కాబట్టి మరి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ శత్రువు ఎవరైనా సరే వారి మీద నీకు ఖచ్చితంగా ప్రభు విజయం ఇస్తారు. ఆమేన్.